యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా శుభవందనాలు. ఈ సమయంలో దేవుని గురించి నేను ఒక విషయాన్ని మీకు తెలియపరచాలనుకుంటున్నాను. నిజమైన క్రైస్తవుడు అంటే ఎవరు? ఆదివారం ఆరాధనకి వెళ్ళేవాడు నిజమైన క్రైస్తవుడా? పాటలు పాడేవాడు నిజమైన క్రైస్తవుడా? దేవుని మందిరంలో పనులు చేసేవాడు నిజమైన క్రైస్తవుడా? ఇవన్నీ తప్పని నేను చెప్పట్లేదు. కానీ ఇవి చేసేవాడు నిజమైన క్రైస్తవుడా? నిజమైన క్రైస్తవుడు అంటే ఎవడు? ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారితో నికోదేము మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒక విషయాన్ని తెలియపరిచాడు. ఏమని? ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో చేరడని యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియపరిచాడు. ఆయన కూడా నికోదేము కూడా ఒక గురువే. ఆయన కూడా గురుపదేశంలో ఉన్నాడు. ఒక క్రైస్తవుడే. అయినప్పటికీ కూడా మార్పు కలిగిన జీవితం లేదు. ఈ రోజుల్లో చాలామంది దేవుని సన్నిధికి వెళ్తున్నప్పటికీ కూడా మార్పు కలిగిన జీవితాలు లేవు. ఎవడు నిజమైన క్రైస్తవుడు అంటే మార్పు కలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు. అటువంటి జీవితాన్ని దేవుడు ఇష్టపడతాడు. ఈరోజు నీలో ఈ వాక్యం ఉంటే నీలో ఆ జీవితం లేదేమో. ఎక్కడి నుండైనా మార్పు కలిగిన క్రైస్తవుడి వలె జీవించు. అదే నిజమైన మార్పు. ఆమేన్.